ఆస్ట్రాలజీ ప్రకారం జోడియాక్ సైన్స్ అనేవి మన వ్యక్తిత్వంపై అలాగే జీవితంపై మన దృక్పథంపై ప్రభావం చూపిస్తాయన్న విషయం తెలిసిందే. అదేవిధంగా మన ఐక్యూపై కూడా జోడియాక్ సైన్స్ ప్రభావం ఉంటుందట. కొన్ని ప్రత్యేక పరిస్థితులను ఒక వ్యక్తి ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అనే దానిపై వారి ఆలోచన తీరు ప్రభావం చూపుతుంది. కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల తెలివితేటలు అపారమని ఆస్ట్రాలజీ నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో చూద్దాం. తులారాశి. ఈ రాశికి చెందినవారు తమ చుట్టూ సామరస్యాన్ని కోరుకుంటారు. అలా చేయడం వీరికి వెనతో పెట్టిన విద్య. ఘర్షణలు విభేదాలు ఏర్పడిన సందర్భంలో ఈ వ్యక్తులు సామరస్యం కలిగించే పరిష్కారాన్ని కనుగొంటారు. మిగతా వారు సమస్యను చూస్తూ ఉంటే వీరు మాత్రం పరిష్కారం వైపు చూస్తారు. వివిధ అంశాలను బేరీజు వేసి సరైన ఆప్షన్ని ఎంచడంలో వీరికి సాటెవ్వరూ రారు. అలాగే వీరు ముక్కుసూటితనం కలిగిన వారు. అందువలన వీరు మంచి ఫ్రెండ్గా అలాగే అడ్వైజర్గా కూడా ఉండగలుగుతారు. కుంభరాశి. ఈ జోడియాక్ సైన్కి చెందిన వ్యక్తులు అపారమైన తెలివితేటలు కలిగి ఉంటారు. ఒక సిచ్యువేషన్కి సంబంధించి రెండు వైపులా అనలైజ్ చేయగలుగుతారు. ఈ ఆలోచన దృక్పథం వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఇతరుల మాటల్ని వినేందుకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే వీరి జ్ఞాపక శక్తి అపారం. అందువల్ల వీరు తమ జ్ఞానాన్ని మరింత పెంపొందించుకునే దిశగా కృషి చేస్తూ ఇతరులకు కూడా జ్ఞానాన్ని పంచడానికి ఆసక్తి చూపుతారు. మరోవైపు వీరు ఏదైనా నేర్చుకోవాలని సంకల్పించుకుంటే అందుకు సంబంధించిన విషయాల్ని లోతుగా సేకరిస్తారు. ఆ సబ్జెక్టుకు సంబంధించి ఇన్డెప్త్ నాలెడ్జ్ని పెంపొందించుకుంటారు. కన్యారాశి. మోస్ట్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ని కూడా వీరు చక్కగా అనలైజ్ చేయగలుగుతారు. వీరు ఒక పద్ధతికి కట్టుబడి ఉండటానికే ఇష్టపడతారు. అదే సమయంలో వారు లాజికల్ థాట్ ప్రాసెస్ని మిస్ కారు. ఏదైనా అడుగు వేసే ముందు అన్ని ఆప్షన్స్ని స్టడీ చేస్తారు. అలాగే వీరు సహజంగా కాస్త కన్నింగ్ నేచర్ కలిగినవారు. వీరు విమర్శనాత్మక స్వభావం కలిగినవారు. అంతేకాకుండా వీరి మైండ్ సెట్ ఎక్కువగా ఎకనామికల్గా ఉంటుంది. అందువలన వీరు ఇన్వెస్టర్స్గా నిలబడగలుగుతారు. మీనరాశి. భావోద్వేగాలు అధికంగా కలిగినవారు. వీరు ఇతరులను అర్థం చేసుకునే సామర్థ్యం అధికంగా కలదు. అందువల్ల వీరు మోస్ట్ ఎమోషనల్ పర్సన్స్గా పేరొందుతారు. అలాగే తెలివితేటల్లో వీరికి లోటేమీ లేదు. వారి ఎమోషన్స్ ఇతరుల ఎమోషన్స్కి మధ్యలో చేపలా ఈదుతూ ఉంటారు. వారికి ఏదైనా తప్పు జరిగే ముందు కొంచెం ముందుగానే తెలిసే అవకాశం ఉంటుంది. వారి సిక్స్త్ సెన్స్ అనేది వారిని ఆపదల నుంచి కాపాడుతుంది. ఆయా సిచ్యువేషన్స్ని ఏ విధంగా డీల్ చేయాలో వారికి సులభంగా తెలుస్తుంది. సింహరాశి. గడసరితనం కలవారు. ఈ రాశికి చెందిన వ్యక్తుల్లో అంతర్బుద్ధి సామర్థ్యం ఎక్కువ. వారి లక్ష్యాల దిశగా వారి ప్రయత్నం సాగుతుంది. అందుకు అనుగుణంగా తమ బ్రెయిన్ని వీరు తీర్చిదిద్దుకుంటారు. వీరికి దృఢమైన వ్యక్తిత్వం ఉంటుంది. వారి దారిలో వచ్చే ఏ అవరోధాలు వారి లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డుకావు. మరోవైపు ఈ రాశి వారు తమపై వచ్చే విమర్శలను తట్టుకోలేరు. లేదంటే వీరిని మించిన వారెవరూ ఉండరు. మిథున రాశి. ద్వంద్వ మేధస్సు కలిగిన వారు. ఈ రాశికి చెందినవారు అత్యంత మేధావంతులు. ఎటువంటి పరిస్థితినైనా క్షుణ్ణంగా విశ్లేషించగలరు. అన్ని కోణాల్లో పరిస్థితిని విశ్లేషించే సామర్థ్యం వీరికి కలదు. అందువల్ల వారి స్వంత కాన్ఫ్లిక్ట్స్ని కూడా వారు సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. మల్టీ టాస్కింగ్లో వీరు దిట్ట. అందువల్ల అనేక ఇష్యూలను ఏకకాలంలో పరిష్కరించగలుగుతారు. ప్రతి వ్యక్తికి రాశిచక్రంతో సంబంధం లేకుండా కొంతవరకు తెలివితేటలు ఉంటాయి. ఇక్కడ ప్రస్తావించబడని రాశులకు చెందిన వారిలో తెలివితేటలు తక్కువ అని చెప్పడం లేదు. కానీ వీరు సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారో మాత్రమే చెప్పడం జరిగింది.